నాగార్జున సాగర్ జలాల విషయంలో తెలంగాణ ఏపీ మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సాగర్ ప్రాజెక్టుపై ఏపీ అధికారులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్వహణలో ఉన్న ప్రాజెక్టు నుంచి కుడి కాల్వకు దౌర్జన్యంగా నీటిని విడుదల చేశారు ఏపీ ఇరిగేషన్ అధికారులు. అయితే ఎలాంటి అనుమతి లేకుండానే ఇష్టారీతిన నీటిని విడుదల చేయడంపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని అడగగా కేఆర్ఎంబీ తమకు నీటిని కేటాయించిందని దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో ప్రాజెక్టు నిర్వహణ, నీటి విడుదలపై తెలంగాణ అధికారుల అనుమతి లేకుండానే ఏకపక్షంగా కుడి కాల్వ నీటిని విడుదల చేయడంపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ అధికారులు తెలిపారు. రైట్, ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్వహణలో ఉన్న ప్రాజెక్టు నుంచి కుడి కాల్వకు దౌర్జన్యంగా నీటిని విడుదల చేశారు ఏపీ ఇరిగేషన్ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం మరోసారి కూడా బయటపడింది. సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నట్టుగా, ఇక్కడ కోవట్టుగా పనిచేస్తున్నట్టుగా ఈ రోజు జరిగినటువంటి ఒక సంఘటన మనకు ప్రత్యక్ష తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ డ్యామ్ అంతా కూడా తెలంగాణ భూభాగంలో ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణ, దాని మెయింటెనెన్స్ అంతా కూడా తెలంగాణ ప్రభుత్వ అధికారుల ఆధీనంలో ఉంది. అయినప్పటికీ కూడా తెలంగాణ ఇరిగేషన్ అధికారులకు ఎలాంటి సంబంధం లేకుండా ఏపీ సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఈ రోజు యథేచ్ఛగా, ఎంత ధైర్యంగా ఇక్కడ దౌర్జన్యంగా కుడికాలకు నీటి విడుదల చేయడం జరిగింది. దీని పట్ల తెలంగాణ సంబంధించినటువంటి ఎన్హెచ్పీ అధికారులు కూడా కొంత మనోవేదనకు గురవుతా ఉన్నారు, కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ నుంచి తమకు తెలియకుండా, తమకు ఎలాంటి సమాచారం లేకుండా ఏపీ అధికారులు ఏకపక్షంగా దౌర్జన్యంగా 2000 క్యూసెక్ల నీటిని తరలించి పోతున్నారంటూ ఎన్హెచ్పీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కేఆర్ఎంబీకి లేఖ రాస్తాం, ఫిర్యాదు చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఈ సభ్య కమిటీ సంబంధించినటువంటి ఎలాంటి కేటాయింపులు జరగలేదు, కేఆర్ఎంబీ సంబంధించినటువంటి ఎలాంటి కేటాయింపులు జరగలేదు. ఆంధ్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి నీటి హక్కుల్ని కేఆర్ఎంబీ కానీ, త్రిసభ్య కమిటీ కానీ కేటాయించలేదు. అయినప్పటికీ కూడా అన్ని కూడా అబద్ధాలు ఆడుతూ, మద్దతు పెడుతూ కేఆర్ఎంబీ తమకు నీళ్లను అలకేట్ చేసిందంటూ ఈ రోజు దౌర్జన్యంగా 2:30 ప్రాంతంలో కుడివైపు ఉన్నటువంటి ఎడమక సంబంధించి నీటిని విడుదల చేసుకోవడంతో తెలంగాణ సమాజం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు నీటి హక్కులు రాకుండా పోతా ఉన్నాయి, తమ భూముగా ఉన్నటువంటి నీటిని తమకు దక్కకుండా పోతున్నాయి అంటూ సాగర్ ఆయకట్టు రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత యథేచ్ఛగా, ఇంత దౌర్జన్యంగా ఏపీ అధికారులు ఇంత తెగించి ఏపీ నీటిని సంబంధించి సాగర్ నీటిని ఏ విధంగా తీసుకెళ్తారంటూ కూడా ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. ఇప్పటికే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 30,000 క్యూసెక్ నీటిని తరలించకపోతా ఉన్నారు. ఈ నెల రోజుల వ్యవధిలోనే 140 టీఎంసీల నీటిని అక్రమంగా ఎలాంటి కేటాయింపులు లేకుండా ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది. రాయలసీమలోని 14 ట్యాంకులు ఏదైతే ఉంటాయో రిజర్వాయర్లు వాటిని నింపుకుంది. తెలంగాణకు రావాల్సినటువంటి నీటిని దక్కకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతుల నోట్లో మట్టి కొట్టి, రైతులను ఇక్కడ ఎండబెట్టి, రైతుల పొలాలు ఎండబెట్టి అక్రమంగా, దౌర్జన్యంగా ఎలాంటి హక్కులు లేనప్పటికీ కూడా రాయలసీమకు సంబంధించి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకుపోతా ఉంటే రేవంత్ రెడ్డి నోరు మూసుకొని కూర్చున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా మాట్లాడలేదు. ఈ రోజు మరింత తెగించి నాగార్జున సాగర్ ఎడమస్థానం నుంచి కూడా ఇంత యథేచ్ఛగా, ఇంత దౌర్జన్యంగా రౌడీజం చేస్తూ కుడికాలకు నీటిని ఎట్లా తీసుకుపోతారంటూ కూడా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉంది. దీనిపైన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇరిగేషన్ శాఖ మంత్రి నల్గొండ జిల్లా సంబంధించి ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన పొద్దున్న లేస్తే కూడా నేనే సీఎం అవుతాను, నా అంత ఇంటలెక్చువల్ లేరు, నా అంత విజ్ఞానం ఎవరికి లేదని చెప్తుంటాడు ప్రాజెక్టుల పైన. ఇంత విజ్ఞానం ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేఆర్ఎంబీ మాట కాదని, త్రిసభ్య మాట కాదని ఈ రోజు ఏపీ ఇంత దౌర్జన్యంగా కుడికాలోకి ఏ విధంగా నీటిని తీసుకెళ్తున్నాయనే దానిపైన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని సర్వత్ర కూడా డిమాండ్ వ్యక్తం అవుతుంది. ఇంత యథేచ్ఛగా మనకు రావాల్సిన నీటిని, మనకు రావాల్సిన హక్కుని కాదని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ప్రతి ఒక్కరు కూడా పోరాటం సిద్ధమవుతున్నారు. ఈ రోజు నాగార్జున ఆయకట్టుకు ఉన్నటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ధర్నాలు మిన్నంటాయి. ఎక్కడికక్కడ రైతులు రోడ్డెక్కారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తమ ఎడమకాల పరిధిలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి, నార్మల్ అన్ని కూడా ఎండిపోతా ఉన్నాయి. తాము నీరు లేక ఇబ్బంది పడుతా ఉన్నాం. ఏపీ ప్రభుత్వం మాత్రం యథేచ్ఛగా శ్రీశైలం నుంచి దోచుకొని పోతుంది. ఈ రోజు ధైర్యం చేసి తెగించి ఈ రోజు రౌడీజంతో నాగార్జున సాగర్ నుంచి కూడా నీటిని తీసుకుపోతోంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు అంటూ కూడా రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రేవంత్ సర్కార్ చేతగానితనంతో తెలంగాణకు తీరని జలద్రోహం జరుగుతోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఉపనేత హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఏపీ వైపు నిండుగా పారుతున్న కుడి కాల్వ నీలే సాక్ష్యమన్నారు. కేఆర్ఎంబీ అంటే లెక్కలేదు, త్రిసభ్య కమిటీ అంటే విలువలేదు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏపీకి పట్టింపు లేదన్నారు. చేతగాని సీఎం ఉంటే ఒక రాష్ట్రం ఎలా నష్టపోతుందో కృష్ణా జలాల విషయంలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనమన్నారు హరీష్ రావు. అంతేకాదు సాగర్ ప్రాజెక్టుపై మరోసారి ఏపీ అధికారులు దౌర్జన్యానికి దిగడం సిగ్గుచేటన్నారు. కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా నీటిని తీసుకెళ్లేంత ధైర్యం ఏపీ అధికారులకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఏపీ నీటి తరలింపును అడ్డుకోకుండా సీఎం రేవంత్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ మౌనం తెలంగాణ సాగునీటి ప్రయోజనాలకు శాపంగా మారుతోందన్నారు. ఇదే వైఖరిని కొనసాగిస్తే తెలంగాణ ప్రజల ముందు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమన్నారు. మరోవైపు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశారు. ఏపీ నీటి అక్రమ తరలింపు విషయంలో కేఆర్ఎంబీపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.